హాయ్ ఫ్రెండ్స్, డీజే సింధూస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోండి. ఇప్పుడు 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటారో దానికి డబుల్ ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. మినపప్పును 4 నుండి 5 గంటలు నానబెట్టండి. చూశారా, వీడియోలో చూపించిన విధంగా మినపప్పు అనేది ఉబ్బి ఉండాలి. ఇప్పుడు అదే మినపప్పులో కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో గ్రైండ్ చేసిన పిండిని వేయాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వను బాగా కడిగి అదే గిన్నెలో వేయాలి. కొద్దిగా వాటర్ వేసి మెల్లగా కలపాలి. ఇప్పుడు రెండిటి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెంట్ ఉంటే చాలు. ఇప్పుడు ఇది రాత్రంతా ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. ఉదయం చూడండి, పిండి బాగా పొంగి ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి అన్నిటికీ కొంచెం కొంచెం రుద్దాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా అంటిస్తే చాలు. అదే ప్లేట్స్లో ఒకసారి పిండిని బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం ప్లేట్స్లలో పిండిని పోయాలి. ఈ విధంగా అన్ని ప్లేట్స్లలో అలాగే వేయాలి. చూశారు కదా, అన్ని ప్లేట్స్ ఫిల్ చేసాం. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో 2 ఇంచెస్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే స్టవ్ మీద పెట్టినప్పుడు గిన్నె మాడిపోకుండా ఉండడానికి ఆవిరితో ఉడికిస్తాం కాబట్టి కొన్ని వాటర్ ఉంచాలి. ఇప్పుడు మనం స్టీమర్లో పెట్టి ఒక 10 to 12 minutes ఆవిరిలో ఉడికించాలి. ఇడ్లీ ఉడికేలోపు టేస్టీ పల్లీ చట్నీ కూడా చేసేద్దాం. ఒక 4-5 స్పూన్స్ పల్లీలు వేసుకొని బాగా కలపాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కాలితే చాలు. నెక్స్ట్ అవి ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే ఒక 2-3 స్పూన్స్ పుట్నాలు వేసుకోవాలి. ఎందుకంటే పుట్నాలు వేస్తే కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇంకా మీకు కావాల్సి వస్తే అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను అవన్నీ ఏమి వేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 to 6 పచ్చిమిర్చి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఒక కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలి. ఇప్పుడు అవి కూడా ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో 3 వేసేసి ఒక 1 స్పూన్ 1 or 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేయాలి. బాగా మెత్తగా చట్నీకి సరిపడ్డట్టు మీకు నచ్చిన విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ చట్నీలో వేసేసేయండి. అంతే అండి, ఎంతో ఇష్టమైన ఇడ్లీ, టేస్టీ అండ్ స్పాంజ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. అంతే, సూపర్ సాఫ్ట్ స్పాంజ్ లాంటి ఇడ్లీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.